మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. దోమల్గూడ మైసమ్మబండ ఏరియాలో అన్నదాన కార్యక్రమం చేశారు సంఘమిత్ర యూత్ సభ్యులు. ఈ కార్యక్రమాన్ని కాకా కుమారులు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ ప్రారంభించారు. సిటీలోని దళితులందరికీ పక్కా ఇండ్లొచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు వివేక్. బస్తీలలో కూడా మనందరు ప్రజలకు ఒక మంచి రూపం తీసుకొచ్చే అవసరం ఉన్నది. యువకులు ఉన్నారు, మీరందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకొని మనం కూడా వేరే వాళ్ళ లెక్క పైకి ఎదిగి ఒక మంచి సమాజానికి, మన ఫ్యామిలీకి, మన సొసైటీకి ఒక అడుగు ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి వారు ఏదైతే ఆదేశించారో మేము కూడా మీతో పాటు ఉండి, ఇప్పుడే ఆ పెద్దమ్మ అన్నది మాకు ఇక్కడ పట్టాలు రాలేదు సార్, మీరు ఎట్లైనా ప్రయత్నం చేయాలని, డెఫినెట్లీ ఆ బాధ్యత నాది. మా అన్నగారు నేను నిన్న డిస్ట్రిక్ట్ స్మాల్ ఫార్మేషన్ అయినప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం మాట్లాడినాం. సార్ సిటీలో చాలా మంది ఉన్నారు, ఇట్లా మన దళిత సంఘాలలో బీద ప్రజలు ఎక్కడైతే పట్టాలు ఇవ్వలేదో, ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఎక్కడైతే కడుతున్నారో మీరు ఇది ఎట్లనైనా కట్టి తీరాలని చెప్పి మేమందరం కూడా వారికి కోరడం జరిగింది. మీరందరూ కూడా ఏదైతే ఆదేశిస్తున్నారో మీరు రాండి, మనం అందరం కూడా కలిసి ఈ ఎట్లా సాధించాలో ఇది సాధించుకుందామని చెప్పి మీకు విశ్వాసం ఇప్పిస్తూ మీతో ఎప్పుడు కూడా ఉంటామని చెప్పి మేమిద్దరం కూడా మీకు